వెల్కమ్ టు ఐ న్యూస్. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్ లో ఒక వింత సంఘటన ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీ సమక్షంలోనే ఇద్దరు టెక్ దిగ్గజాలు చేతులు కలపడానికి నిరాకరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు శామ్ ఆల్ట్మన్, దారియో అమోయిడేల మధ్య ఏం జరుగుతోంది? ఆ ఫోటో వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రపంచ స్థాయి టెక్ లీడర్స్ అందరూ ఒకే స్టేజ్ మీదకు వచ్చారు. ఫోటో దిగే టైంలో అందరూ ఐక్యతను చాటుతూ చేతులు పట్టుకుని పైకి లేపారు. కానీ ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. పక్కపక్కనే నిలబడ్డ ఓపెన్ ఏఐ బాస్ శామ్ ఆల్ట్మన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోయిడే మాత్రం చేతులు పట్టుకోవడానికి ససేమిరా అన్నారు. మిగతా లీడర్స్ అందరూ గొలుసు కట్టుగా నిలబడితే వీళ్ళిద్దరూ మాత్రం చేతులు కలపకుండా విడివిడిగా పిడికిలు బిగించి గాల్లోకెత్తారు. చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏఐ కోల్డ్ వార్ పీక్స్ కు వెళ్ళినట్టు క్లియర్ గా అర్థమవుతుంది. అసలు వీరిద్దరి మధ్య ఇంతటి శత్రుత్వం ఎందుకు? దీనికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. నిజానికి డారియో ఒకప్పుడు ఓపెన్ ఏఐలోనే సీనియర్ లీడర్ గా ఉండేవారు. కానీ శామ్ నాయకత్వంలో కంపెనీ కేవలం లాభాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తోందని, భద్రతను గాలికి వదిలేస్తోందని భావించి డారియో బయటకు వచ్చేశారు. తన టీంతో కలిసి ఆంథ్రోపిక్ అనే కంపెనీని స్థాపించి శామ్ కు పెద్ద కాంపిటీటర్ గా మారారు. రీసెంట్ గా ఆంథ్రోపిక్ కంపెనీ ఒక సూపర్ బౌల్ యాడ్ ద్వారా శామ్ ను నిర్ణయాలను ఎగతాళి చేసింది. దీనికి శామ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఇండియా వేదికగా ఈ పోరు ఇంకా ముదిరింది. శామ్ ఇండియాను ఒక పెద్ద టెస్టింగ్ గ్రౌండ్ గా చూస్తుంటే డారియో మాత్రం తమ కంపెనీ సేఫ్టీ ఫస్ట్ అని, నమ్మకమే తమ బ్రాండ్ అని ఇండైరెక్ట్ గా శామ్ కు కౌంటర్ ఇస్తున్నారు. ప్రపంచంలోని అత్యధిక సాఫ్ట్వేర్ డెవలపర్లు ఉన్న ఇండియాలో పట్టు సాధించాలని ఈ ఇద్దరు దిగ్గజాలు భీకరంగా పోరాడుతున్నారు. శామ్ అగ్రెసివ్ గా ముందుకు వెళ్తుంటే డారియో మాత్రం సేఫ్టీ రూల్స్ తో చెక్ పెట్టాలని చూస్తున్నారు. ప్రధాని మోదీ ముందే ఇలా చేతులు కలపలేదంటే ఈ టెక్ యుద్ధం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.